మహోన్నతుడైన మన తండ్రి అయిన దేవునికి ఈ ఉదయకాల సమయంలో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుని వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియమైన వాట్లారా, గడిచిన పాఠంలో మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క నరావతారంలో కన్యకు జన్మించడం అనే విషయాన్ని గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనము ఎందుకు యేసు ప్రభు వారు దేహాన్ని ధరించాలి, లేక ఆయన ఎందుకు నరావతారము అనే దాన్ని జరిగించవలసిన అవసరత ఏర్పడింది అనే విషయాన్ని మనం దేవుని వాక్య పరిధిలో ధ్యానిద్దాం. ఎందుకు ఈ ఇన్కార్నేషన్ లేక నరావతారము లేక మానవ దేహమును ధరించుట అనే కార్యక్రమము లేక అనే కార్యము జరిగించవలసి వచ్చింది అంటే, ఒకటి, దేవుడు అదృశ్యుడైన దేవుణ్ణి బయలుపరచుటకు, అదృశ్యుడైన దేవుడు మానవులకు ఆయన కనిపించడు కనుక అదృశ్యుడైన దేవుణ్ణి మానవునికి కనిపింప చేయుటకు ఆయన ఈ యొక్క నరావతారం అనే కార్యాన్ని జరిగించవలసిన అవసరత ఏర్పడింది. వాక్య భాగంలో మనం ఈ విషయాన్ని గమనిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచడం. ఈ వచనానికి పూర్వపు వచనాలను మనం చదువుకున్నట్లయితే, ఈ వచనాన్ని యోహాను గారు రాస్తూ 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి అనే మాట రాశారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని 14వ వచనాన్ని రాస్తూ, ఆయన 18వ వచనంకి వచ్చేసరికి ఎందుకు ఆ వాక్యము శరీరధారి కావాల్సి వచ్చింది అంటే, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. కనుక ఆయనను బయలుపరచుటకు అంటే దేవుని బయలుపరచుటకు యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించవలసిన అవసరత ఏర్పడింది. తరువాత రెండవ విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆయన పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పంలో ప్రవచనాల ద్వారా ముందుగా తెలియజేసిన సంగతులను నెరవేర్చుటకు, అనగా ప్రవచనాన్ని నెరవేర్చుటకు యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించవలసిన అవసరత ఏర్పడినట్లుగా మనం చూడగలం. ఈ విషయాన్ని మనం గమనిస్తే, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుంటే, అక్కడ మోషే గారి ద్వారా చెప్పబడిన ఈ ప్రవచనము మనము చూడగలం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానముగా ఈ భూమి మీదకి రావాలి అని ప్రవచనము ముందుగానే తెలియజేసింది. కనుక ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును జరిగించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానముగా స్త్రీ యందు జన్మించవలసిన అవసరత ఏర్పడింది. కనుక జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆయన స్త్రీ సంతానంగా జన్మించటకు,
మొదటిగా అదృశ్య దేవుణ్ణి బయలుపరచుటకు, తరువాత స్త్రీ సంతానముగా జన్మించుటకు. అందులో మనకి ఇక్కడ ఆదికాండం ఈ విషయాన్ని తెలియజేసింది. అలాగే ఇంకొక వచనాన్ని కూడా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయము, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మానవుని సృజించిన విధానాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 3 విధాలుగా ఆయన మనిషిని సృష్టించాడు. ఒకటి, ఆదాము స్త్రీ సహాయం లేకుండా సృజించాడు. రెండవది, హవ్వను పురుషునితో సంబంధం లేకుండా, లేక పురుషుడు లేకుండా హవ్వను సృష్టించాడు. ఆ తర్వాత క్రీస్తును పురుషుడు లేకుండా కన్య మరియ గర్భం ద్వారా ఆయన సృష్టించాడు. అంటే ఈ 3 విధాలుగా, అంటే స్త్రీ గర్భం నుండి జన్మించకుండా ఆదాముని సృజించారు, అలాగే పురుషుడు లేకుండా హవ్వను సృజించారు, అలాగే పురుషుడు లేకుండా ఆయన క్రీస్తు ప్రభువును సృజించినట్లుగా, లేక ఈ లోకంలోనికి ఆయనను పంపినట్లుగా, జన్మింపజేసినట్లుగా మనము ఈ వచనాల్లో చూడగలం. కాబట్టి కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అనే యెషయా యొక్క ప్రవచనాన్ని ఆయన తెలియచేయుటకు యెషయా ముందుగానే ప్రవచించినట్లుగా మనం చూడగలం. అలాగే మరొక ప్రవచనాన్ని కూడా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 4వ అధ్యాయంలో ఈ ప్రవచనం కనపడుతుంది. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును, ఇశ్రాయేలులో తప్పించుకున్న వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండను. ఇక్కడ ఆ దినమున యెహోవా చిగురు అన్నాడు. అంటే చిగురు అనే పేరు బైబిల్ గ్రంథంలో ఎవరికి పెట్టబడింది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ఆయన చిగురు అయి ఉన్నాడు. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట లేక ఈ పేరు మరలా జకర్యా మనకు తెలియజేస్తూ ఉంటాడు. అతనితో ఇట్లను, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలంలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడై ఏలును అన్నాడు. అంటే ఇక్కడ కూడా జకర్యా గారు ఎవరిని గురించి మాట్లాడుతున్నారు అంటే చిగురు. కనుక యేసుక్రీస్తు వారికి ప్రవక్తలు అనేక పేర్లు పెట్టారు. ఆ పేరులో ఒకటి ఏంటంటే చిగురు. అంటే యేసుక్రీస్తు వారు చిగురు అనే పేరుతో ఆయన జన్మిస్తాడు అని బైబిల్ ముందుగానే ప్రవచనము ద్వారా మనకు తెలియజేసింది. అలాగే మనము ఇంకొక వచనాన్ని కూడా చదువుకున్నట్లయితే సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం కూడా మనకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. సమూయేలు గ్రంథము రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము మనం చదువుకున్నట్లయితే 7వ అధ్యాయం 12వ వచనంలో, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను.
ఈ ప్రవచనంలో ఉన్న వ్యక్తి సొలొమోను కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక జకరియా చెప్పినట్లుగా అతడు సింహాసనాసీనుడై అని చెప్పినట్లుగా ఆ చిగురు సింహాసనాసీనుడిగా సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేస్తాడు అని జకరియా ప్రవచించక ముందే సమూయేలు ద్వారా దేవుడు ఆయనకు బయలుపరుస్తున్న విషయం, అంటే దావీదుకు బయలుపరుస్తున్న విషయం ఏమిటంటే, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. ఇక్కడ 12వ వచనంలో రాజ్యమును అతనికి స్థిరపరచెదను అని చెప్తూ 13వ వచనంలో నేను నిత్యముగా స్థిరపరచెదను అని చెప్పిన మాటలు సొలొమోను గురించి కాదు. ఎందుకంటే సొలొమోను తర్వాత ఆ రాజ్యము 2 ముక్కలుగా విడిపోతుంది. అతని కుమారుడైన రెహబాము హయాంలో ఒక గోత్రం మాత్రమే మిగిలిపోతుంది. సొలొమోను సేవకునికి 10 గోత్రాలు అతని పక్షంగా వెళ్ళిపోయాయి. ఆ తరువాత యూదులు చెరకు వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేము నిర్మానుష్యమైపోయింది, సింహాసనం ఖాళీ అయిపోయింది, పరిపాలన ఆగిపోయింది. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన, క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము అది అంతము లేని రాజ్యమని, నిత్యముగా స్థిరపరుస్తానని ఆయన ప్రవచనం ద్వారా ప్రవచింపచేశారు. కనుక ప్రవచనాల యొక్క నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు వారు కన్యక గర్భమున జన్మించవలసిన అవసరత ఏర్పడింది. తరువాత విషయాన్ని మనం ఆలోచిస్తే, మానవాళిని పాపము నుండి విడిపించుటకు అనగా రక్షించుటకు యేసుక్రీస్తు వారు శరీరధారిగా రావాల్సిన అవసరత ఏర్పడింది. ఎందుకంటే మనుషుల యొక్క జీవిత విధానాన్ని, వారు కలిగి ఉన్న స్థితిని గురించి మనం ఆలోచించినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట మనకి కనపడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. కనుక ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించిందో, ఆ ప్రవేశించిన ఆ పాపము నుండి, ఆ యొక్క మరణము నుండి విడిపించుటకు ఒక రక్షకుడు కావాలి. కాబట్టి ఆ రక్షకుడు మానవ జాతిలో భాగమై ఉండాలి. అంటే మనుషుని ద్వారా పాపము వచ్చింది కాబట్టి మరలా మనుషుని ద్వారానే రక్షణ కార్యం జరగాలి. కనుక యేసుక్రీస్తు వారు లేక దేవాది దేవుడే మానవ శరీరాన్ని ధరించి మనిషిగా జన్మించవలసిన అవసరత ఏర్పడింది. కానీ ఇక్కడ జన్మించే మనుష్యుడు ఏమై ఉండాలి అంటే, ఆదాము యొక్క పాప వారసత్వంతో ఏమాత్రము కూడా పాలిభాగము లేనివాడుగా ప్రత్యేకముగా రావాలి. అంటే ఒకవేళ పురుషుని ద్వారా అంటే స్త్రీ పురుషుల ద్వారా ఆ మనిషి జన్మిస్తే అతడు ఆదాము సంతతి యొక్క వారసుడు అవుతాడు. కనుక ఆదాము యొక్క సంతతికి వారసుడు కాకుండానే ఆ వ్యక్తి జన్మించాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు ప్రత్యేకముగా కన్యక గర్భమున శరీరాన్ని ధరించవలసిన అవసరత ఏర్పడింది. కనుక మనము ఈ యొక్క వచనాలను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు పాప స్వభావము అనేది వారసత్వంగా వస్తుంది. పాపము రాదు కానీ పాప స్వభావం అనేది వస్తుంది. ఆ పాప స్వభావము కూడా లేకుండా ఆ యొక్క జన్మ జరగాలి అనే విషయాన్ని దేవుడు ముందుగానే సంకల్పించిన ప్రకారము యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో జన్మించవలసిన అవసరత ఏర్పడింది.
కనుక మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీర ధారణ లేక ఆయన నరావతారము ఎందుకు అనే కారణాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక తరువాత విషయాన్ని మనం ఆలోచించితే తన రక్తంతో పరిశుద్ధమైన బలి అర్పించడానికి యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించవలసిన అవసరత ఏర్పడింది. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో మనకి ఈ మాట కనపడుతుంది. 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. కనుక ధర్మశాస్త్రం ఒక నియమాన్ని ఇచ్చింది. ఏమిటంటే రక్తము చిందించాలి, రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు. అంటే కేవలము కన్యకకు జన్మించడం ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరగదు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించాలి. కనుక కన్యకకు జన్మించడం ద్వారా పాప క్షమాపణ అనేది జరగదు. కనుక కన్యకకు జన్మించాలి అనే ఒక నియమాన్ని మొదట అమలుపరిచి తర్వాత తన రక్తాన్ని చెందించాలి. రక్తం చెందించాలంటే శరీరంలో ప్రవేశించాలి. కనుక శరీరంలో ప్రవేశించడానికి ఆయనకున్న ఇంకొక కారణము రక్త చిందన జరగాలి, రక్త ప్రోక్షణ జరగాలి. రక్త ప్రోక్షణ జరుగుటకు శరీరం కావాలి. కాబట్టి ఆయన శరీరాన్ని ధరించడంలో మరొక కారణము ఇది. కనుక పేతురు గారు తన పత్రికలో చెప్తూ ఉంటాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయపడక మునిపే నియమింపబడెను. అంటే ఈ రక్త చిందన జరిగించటానికి లేక రక్త ప్రోక్షణ జరిగించటానికి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఒక శ్రేష్టమైన బలిగా నిర్ణయించబడ్డాడు, నియమించబడ్డాడు. కనుక ఆయన రక్తాన్ని చెందించడానికి ఈ లోకంలో శరీరాన్ని ధరించవలసిన అవసరత ఏర్పడింది. కనుక కన్యకకు జన్మించడం ద్వారా, రెండవది ఆయన మనము గమనించినట్లయితే ప్రవచనాలను నెరవేర్చుటకు, అలాగే రెండవది రక్తాన్ని ప్రోక్షించుటకు శరీరంలో ప్రవేశించవలసిన అవసరత ఏర్పడింది. తరువాత విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనల్ని దేవుని యొక్క సమక్షంలో నిలబెట్టడానికి ఆయన శరీరాన్ని ధరించవలసిన అవసరత ఏర్పడింది. మనల్ని ఆయన ఏ విధంగా శరీరములో దేవుని ఎదుట నిలబెడతాడు, దేవుని సమక్షంలో మనల్ని నిలబెడతాడు అంటే ఆయన మధ్యవర్తిగా వచ్చి, చూడండి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉంటాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇక్కడ నరుడు అనే మాట ఎందుకు ఉపయోగించవలసి వచ్చింది అంటే నరావతారంలో ఆయన ఉన్నాడు కనుక ఆయన యొక్క దైవత్వాన్ని దానితో పాటు మానవత్వాన్ని కూడా లేక నరుడిగా ఆయన కలిగి ఉన్న స్థితిని గురించి కూడా తెలియచేస్తూ క్రీస్తు యేసును నరుడు, ఆయన మధ్యవర్తి. అంటే దైవ మానవ సంబంధాన్ని, అనగా ఏదైనా తోటలో పాడైపోయిన లేక చెడిపోయిన దైవ మానవ సంబంధమును తిరిగి పునరుద్ధరించుటకు
దేవునికి మనిషికి మధ్య ఒక మధ్యవర్తి అవసరమయ్యాడు. ఆ మధ్యవర్తిని దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఆ మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చుటకు యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించారు. శరీరాన్ని ధరించుటకు మరొక కారణం. తర్వాత మరొక విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, ఆయన మనకు శాశ్వతమైన రక్షణ ఇవ్వటానికి, అంటే మానవునికి శాశ్వతమైన రక్షణ ఇచ్చుటకు కూడా యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించవలసిన అవసరత ఏర్పడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అంటే మానవాళిని సంపూర్ణంగా రక్షించే ప్రక్రియ ఆయన శరీరధారిగా ఈ లోకంలో జన్మించడం ద్వారా ఏర్పడింది. కనుక ఒక సాధారణ మానవుడైతే ఒకడు చనిపోతే ఒకని పాపాలకే అది సరిపోతుంది. కానీ యేసు అనంతమైన విలువ కలిగిన గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించడానికి ఆయన దానికి సరిపోయిన దేవుడు కనుక ఆయన ఒక్కసారి చనిపోవుట ద్వారా సర్వ మానవాళికి, ప్రపంచంలో ఉన్న అనంతమైన మానవాళి అంతటికి కూడా ఆయన శాశ్వత రక్షణ అనుగ్రహించువాడుగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాటలు మనకి కనపడుతూ ఉంటాయి. 10వ అధ్యాయం 10వ వచనం నుండి, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయన అయితే పాపుల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ చేత అంటే పాత నిబంధనలో అనేక అర్పణలు అర్పించబడ్డాయి, కానీ ఎవరు కూడా సంపూర్ణమైన రక్షణ పొందలేకపోయారు. ఎవరు కూడా సంపూర్ణమైన రక్షణ అనుభవాన్ని పొందలేకపోయారు. కానీ ఈ అనేక బలులు నిష్ప్రయోజనమైనప్పటికీ కూడా ఆయన సదాకాలమును నిలుచు ఒక్క బలిని అర్పించాడు. ఆ ఒక్క బలి ద్వారా ఆయన సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. కనుక ఈ బలులన్నీ కూడా నిష్ప్రయోజనమైపోయాయి. కానీ ఒక్క క్రీస్తు బలి ద్వారా సదాకాలమునకు నిలుచు రక్షణ, సంపూర్ణులుగా చేసే రక్షణ దేవుడు క్రీస్తునందు అనుగ్రహించాడు. కనుక కన్యకకు జన్మించవలసిన అవసరత, శరీరాన్ని ధరించవలసిన అవసరత ఏర్పడింది. కనుక కన్యకకు జన్మించకపోతే, యేసుక్రీస్తు ప్రభు వారి శరీరాన్ని ధరించకపోతే, టోటల్గా రక్తము అనేది చిందించబడకపోతే, ఆ రక్తము పాపరహితమైన రక్తము కాకపోతే మానవాళికి రక్షణ లేదు, శాశ్వత రక్షణ లేదు. కనుక ఈ రక్షణ కార్యాన్ని, శాశ్వత రక్షణ కార్యాన్ని జరిగించటానికి ఆయన శరీరాన్ని ధరించవలసిన అవసరత ఏర్పడింది. అలాగే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట మనకు తెలియచేయబడుతుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం ఈ మాట చూడగలం. ఆయన కేఫాకును తరువాత 12 క్షమించండి, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అంటే లేఖనముల ప్రకారము
మూడవ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనపడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనపడెను. అంటే ఆయన పునరుద్ధానము అనేది జరిగించుట ద్వారా ఆయన మానవాళికి నిరీక్షణ అనుగ్రహించి ఉన్నారు. అంటే ఆయన మూడవ రోజు మరణించిన వారిలో నుంచి లేచాడు. ఇది దేవుని శక్తి ద్వారా జరిగిన కార్యము. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు తాను చెప్పిన మాట, నేను నా ప్రాణాన్ని నేనే స్వయంగా పెడతాను, తిరిగి దాన్ని నేను తీసుకుంటాను అని తెలియజేశారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. కనుక మనం ఈ మాటలు గమనించినట్లయితే ఆయన ఆయన ఈ లోకములో మన కొరకు బలి అగుటకు, రక్తము చిందించుటకు, ప్రాణము పెట్టుటకు, అలాగే ఆ యొక్క మరణములో మరొక నిరీక్షణ ఏంటంటే మానవాళికి పునరుద్ధానాన్ని వాగ్దానం చేయటం నిరీక్షణగా. కనుక ఈ పునరుద్ధాన నిరీక్షణ అనేది మానవాళికి జరుగుటకు ఏం కావాలి? క్రీస్తు కన్యకకు జన్మించాలి, అలాగే ఆయన శరీరాన్ని ధరించాలి, రక్తాన్ని ప్రోక్షించాలి, లేఖనముల ప్రకారం మరణించాలి, మరలా తిరిగి లేవాలి. ఇవన్నీ జరిగించడం ద్వారా మానవాళికి రక్షణ, నిరీక్షణ ఇవన్నీ కూడా అనుగ్రహించబడుతూ ఉన్నాయి. అంటే వీటన్నిటినీ చేయుటకు ఏమి అవసరం అంటే శరీరాన్ని ధరించుట అవసరం. అందులోనే కన్యకకు జన్మించుట అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయమైంది. కనుక ఆయన కన్యకకు జన్మించుట అనేది జరిగింది. ఇంకొక వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనము 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం ఇలా తెలియజేస్తూ ఉంది. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అంటే సర్వలోకము పాపము వలన అశాంతికి లోనైపోయింది. అశాంతికి లోనైపోయిన ఈ యొక్క లోకాన్ని మరలా ఆయన శాంతికరము చేయుటకు యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించవలసిన అవసరత ఏర్పడినట్లుగా మనం చూడగలం. కనుక యేసుక్రీస్తు వారు ఎందుకు శరీరాన్ని ధరించారు అనే సంగతులు మనం వరుస క్రమంలో ధ్యానిస్తూ ఉన్నాం. ఇక ఎందుకు ఆయన శరీరాన్ని ధరించవలసి వచ్చినది అనే సత్యాన్ని మనం పరిశీలించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త మరొక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 4వ అధ్యాయం 15వ వచనము, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మనవలని శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. శరీరధారిగా యేసుక్రీస్తు వారు జన్మించడం వలన జరిగిన మనకు గొప్ప కార్యం ఏమిటంటే మన వలనే ఆయన అన్ని బలహీనతలను అనుభవించాడు. మన బలహీనతలో ఆయన సహానుభవం పొందాడు. అలా పొందుట ద్వారా ఆయన శోధించబడ్డాడు. శోధించబడినను పాపము లేనివాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదుము. కనుక మానవ శరీరాన్ని ధరించుట ద్వారా మానవ బలహీనతలను, మానవ శోధనలను ఆయన అనుభవించాడు. చాలా మంది ఇలా అంటూ ఉంటారు, నా కష్టాలు ఎవరైనా అనుభవిస్తే వారికి తెలుస్తుంది, నా యొక్క
ఆ పరిస్థితులు వారికి తెలుస్తాయి అనుకుంటూ ఉంటారు. ఈ లోకంలో ఏ మానవుడు కూడా ఈ ఈ అనుభవాన్ని పొందలేడు. కానీ దేవాతి దేవుడే మానవుని యొక్క దేహములోకి ప్రవేశించుట ద్వారా, మానవుని యొక్క శరీరాన్ని ధరించుట ద్వారా, మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులు, బలహీనతలు, శోధనలు ఆయన స్వయంగా అనుభవించాడు. అలా స్వయంగా అనుభవించుట ద్వారా మనుషులకు ఆయన సహాయం చేయువాడుగా ఉన్నాడు. కనుక ఈ ఈ వచనాన్ని గమనిస్తే ఆయన మన యొక్క బలహీనతల్లో సహానుభవం గలవాడుగా ఉన్నాడు కనుక మనం కనికరింపబడి, అంటే మనల్ని కనికరించుటకు ఆయన ఆ అనుభవాన్ని పొందినవాడుగా ఉన్నాడు. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మన బలహీనతలను, మన శోధనలను అనుభవించుటకు కూడా ఆయన శరీరాన్ని ధరించవలసిన అవసరత ఏర్పడింది. శరీరాన్ని ధరించుట ద్వారా ఆయన ఈ విధంగా వీటన్నిటినీ అనుభవించాడు. అంత మాత్రమే కాదు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనము ఇలా తెలియజేస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము ఇలా తెలియజేస్తుంది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఎందుకు తన శరీరమందు మన పాపములను ఆయన మోసుకున్నాడు అంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు, మనం పాపముల విషయమై చనిపోవాలి, నీతి విషయంలో జీవించాలి. అలాగే చేయుట కొరకు యేసుక్రీస్తు వారు మ్రాను మీద మన పాపములను మోయవలసిన అవసరం ఏర్పడింది. మ్రాను మీద పాపములను మోయుటకు ఏం అవసరం అంటే శరీరం అవసరం. అందుకే తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. కనుక శరీరమందు పాపములను మోయవలసిన అవసరత ఉంది కాబట్టి ఆయన శరీరాన్ని ధరించవలసిన అవసరత ఏర్పడింది. అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా జన్మించుటకు, లేక శరీరాన్ని ఆయన ధరించుటకు ఇవన్నీ కారణాలుగా ఉన్నాయి. ఇన్ని కారణాలు, ఇన్ని అవసరతలు ఉన్నాయి కనుక ఆయన శరీరాన్ని ధరించవలసిన వాడయ్యాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, తన ద్వారా ఎవరైతే దేవుని యొద్దకు వస్తున్నారో వారి పక్షమున విజ్ఞాపనము చేయువాడుగా కూడా ఉన్నాడు. నిరంతరము సంపూర్ణ రక్షణ వారు పొందుకునే వారిగా చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారిని దేవుని పక్షముగా విజ్ఞాపనం చేయుటకు ముందుగా శరీరాన్ని ధరించవలసిన అవసరత ఏర్పడింది. శరీరాన్ని ధరించి ఆయన తన రక్తాన్ని చిందించడం ద్వారా ఒక గొప్ప ప్రధాన యాజకుని యొక్క పాత్ర వహించే ఆ కార్యము జరిగింది. అలా జరిగించబట్టుకు ఏమవసరమైందంటే శరీరం అవసరమైంది. కనుక ప్రియమైన వారు, చాలా మంది దేవుడు మనిషిగా ఎందుకు జన్మించాలి, కాబట్టి ఆయన ఒకవేళ మనిషిగా జన్మించాడు కాబట్టి మనిషిగా జన్మించిన వాడు దేవుడు కాదు, పాప మానవ దేహము మరణించుట ద్వారా, అంటే ఈ భూమి మీద జన్మించుట మరణించుట అనే ఈ రెండు ప్రక్రియలు ఉన్నవాడు దేవుడు కాదు అనే ఒక తీర్మానాన్ని చేశారు. కానీ దేవుడు ఈ యొక్క కార్యం అనగా నరావతారం అనే దానిని, లేక మానవ దేహంలో ప్రవేశించుట అనే దానిని జరిగించుటకు ఎందుకు ఏర్పడింది ఈ అవసరత అంటే, ఎన్ని కార్యాలు ఉన్నాయి, అంటే ఎన్ని కార్యాలు ఉన్నాయి అనేది మనం జాగ్రత్తగా
పరిశీలన చేసినట్లయితే ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చాలా కార్యాలున్నాయి. అంటే చాలా అవసరతలున్నాయి. వాటిని మనము తదుపరి పాఠంలో మనము ధ్యానిద్దాం. కనుక ఎందుకు కన్యకకు జన్మించాలి? నరావతారం ఎందుకు జరిగించాలి అంటే ఇన్ని కారణాలున్నాయి. ఈ కారణాలన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికాబద్ధంగా జరుగుతూ ఉన్నాయి. ఇవి లేకపోతే అంటే యేసుక్రీస్తు శరీరధారిగా జన్మించకపోతే ఇవన్నీ కూడా మనం నష్టపోతాం. ఏ మానవుడు పొందలేడు. కనుక వాటిని పొందుటకు, వాటన్నిటిని మనం అనుభవించుటకు యేసుక్రీస్తు వారు ఆయనకు చాలా క్లిష్టమైనది. ఆయన గెత్సెమనే తోటలో ఇలా ప్రార్థించాడు. తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా ఇంటి నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు నీ ఇష్ట ప్రకారమే అని తండ్రికి అప్పగించుకున్నాడు. అంత భారభరితమైన ఆయన యొక్క శరీర ధారణ అనేది అంటే మానవుడిగా జన్మించుట అనేది అంత భారభరితమైనది, శ్రమతో కూడినది అయినప్పటికీ కూడా సర్వ మానవాళికి ఈ యొక్క శరీర ధారణ ద్వారా క్రీస్తు ప్రభు యొక్క నరావతారం ద్వారా జరగవలసిన ఆ మేలులన్నీ జరిగించుటకు ఆయన మన కోసం ఈ లోకానికి మానవుడిగా జన్మించారు. కనుక ఇది మనము గ్రహించాలి. ఇంకా యేసుక్రీస్తు శరీరధారిగా జన్మించుటకు కారణాలను మనం ఇంకా ముందు నేర్చుకుంటాము. కనుక మన కోసం ప్రాణం పెట్టుటకు, మన కోసం శ్రమలు అనుభవించుటకు ఈ లోకానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని మీలో ఎవరైనా గుర్తించకపోతే, మన కొరకు దేవుడు ఎన్ని ఆలోచనలు చేసి ఈ ఈ యొక్క బలియాగాన్ని జరిగించారో, లేక క్రీస్తును శరీరధారిగా ఈ లోకానికి పంపించారో అనే సత్యాన్ని మనం వింటూ ఉన్నాము. దీన్ని పరిశీలించి ఇకనైనా మీలో రక్షణ పొందని వారు, ఈ సత్యాన్ని గ్రహించేవారు, లేక శరీరధారిగా జన్మించాడు కాబట్టి దేవుడు కాదు అనే విమర్శించేవారు ఈ సత్యాలను తెలుసుకొని ఆయన్ను దేవునిగా, సంపూర్ణ దేవునిగా, సంపూర్ణ మానవుడిగా అంగీకరించి ఆయన నామంలో అనుగ్రహించబడే ఉచితమైన రక్షణ అనుభవాన్ని పొందాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను.